कर्तुमिव तित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణభాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. యేషాం హృది స్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీవాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీ శచీపురందరాభ్యాం నమః. శ్రీ అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం ఈ యొక్క ప్రపంచానికి ఎలా ఉండబోతూ ఉన్నది, మన దేశానికి ఎలా ఉండబోతూ ఉన్నది, మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఎలా ఉండబోతూ ఉన్నది, అన్ని రాష్ట్రాలకు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు సుస్పష్టంగా చెప్పుకోబోతూ ఉన్నామండి. పంచాంగ శ్రవణం ఉగాది నాడు మనం తప్పక చేయవలసినటువంటి క్రతువుల్లో ముఖ్యమైనటువంటిది పంచాంగ శ్రవణం. నేను పంచాంగాన్ని పఠనం చేస్తాను, మీరు పంచాంగ శ్రవణం చేస్తారు. నేను పఠనంతో పాటు శ్రవణం కూడా చేసుకుంటాను. ముందుగా పంచాంగం అంటే ఏమిటి చూద్దామండి. తిథిర్వారం చ నక్షత్రం యోగః కరణమేవ చ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మ సాధకః. పంచాంగం అంటే ఏమిటో చెబుతూ ఉన్నారండి. తిథి, వారము, నక్షత్రం, యోగం, కరణం, ఈ ఐదింటిని కలిపి పంచాంగము అని అంటారు. ఈ ఐదు కూడా దేనికి అంగములు? కాలానికి అంగములు. దృష్టిలో పెట్టుకోండి. పంచాంగం అన్నారండి, బాగానే ఉంది, 5 అంగాలు అని అన్నారు. 5 అంగాలు దేనికి అంగములు ఇవి అని అంటే కనుక కాలము అనేటటువంటి ఒక మూర్తికి ఈ 5 కూడా అంగములు. ఇవి తెలుసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనమో చెబుతూ ఉన్నారు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం. ఈ రోజున తిథి ఏమిటి అని తెలుసుకోవడం వల్ల మనకు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. వారాదాయుష్యవర్ధనం, వారం ఏమిటో తెలుసుకోవడం వల్ల ఆయుస్సు పెరుగుతుంది. నక్షత్రాద్ధరతే పాపం, ఈరోజు నక్షత్రం ఏమిటో తెలుసుకోవడం వల్ల పాపం పోతుంది. యోగాద్రోగ నివారణం, యోగం తెలుసుకోవడం వల్ల రోగాలు నశిస్తాయి. కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణం ఏమిటో తెలుసుకుంటే కార్యసిద్ధి అవుతుంది. ఈ విధంగా 5 తెలుసుకోవడం వల్ల 5 రకాల వేరు వేరు ఫలితాలు ఉన్నాయి. అందుకే ప్రతి సనాతన ధర్మీయుడు కూడా రోజు వాళ్ళు చేసేటటువంటి పూజ, క్రతువు, యజ్ఞము, యాగము, సంధ్యావందనము అన్నింటికీ కూడా సంకల్పం అని చేస్తారు. ఆ సంకల్పంలో మీరు చూసుకుంటే కనుక దేశకాలములు ఉచ్చరించడం అని ఉంటుంది. అన్ని కార్యక్రమాలకి కూడా దేశకాలవు సంకీర్త్య అనేటటువంటి సూత్రం కూడా ఉంటుంది. కావున దేశాన్ని ఉచ్చరించాలి, కాలాన్ని ఉచ్చరించాలి. కావున దేశాన్ని ఉచ్చరించాలి, కాలాన్ని ఉచ్చరించాలి. ఎక్కడ చేస్తున్నామో చెప్పాలి, ఎప్పుడు చేస్తున్నామో చెప్పాలి. ఏం చేస్తున్నామో చెబుతాం, ఎలాగో మనం కర్మ ఏమిటో చెబుతాం. మనం ఫలానా కర్మ కరిష్యే అంటాం. ఎవరు చేస్తున్నారో చెప్పుకుంటాం. మనం గోత్రము, పేర్లు అవన్నీ కూడా చెప్పుకుంటాం. కాబట్టి ఎందుకు చేస్తున్నామో కూడా చెబుతాం కామ్యకర్మలైతే. ఈ విధంగా మనం ఏం చేసినా కూడా దానికి ఇన్ని రకాల పద్ధతులు ఉంటాయి అనే అంశాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రతిరోజు కూడా
మనిషి పంచాంగాన్ని తెలుసుకోవాలి. పంచాంగాన్ని తెలుసుకోవడం వల్ల కలిగేటటువంటి ఫలితం ఇది అని చెప్పేసి చెబుతూ కాలవిత్ కర్మకృద్ధీమాను దేవతానుగ్రహం లభేత్. ఈ యొక్క కాలాన్ని గురించి తెలుసుకునే కర్మను ఆచరిస్తే దేవతానుగ్రహము విశేషంగా కలుగుతుంది అని చెబుతూ పంచాంగ శ్రవణం అనేది ఉగాది నాడు చేయాలి. అంత మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా తిథి వార నక్షత్ర యోగ కరణాలు మనం తెలుసుకోవాలి అని చెప్పేసి మనకు దీనిని బట్టి అర్థమవుతూ ఉన్నది. ముందుగా ఈ సంవత్సరం పేరు ఏమిటో చూద్దామండి. శ్రీ పరాభవ నామ సంవత్సరము అన్నారు. పేరులోనే తెలుగు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేట్టుగాను ఒకంత ఆందోళన పడేట్టుగాను ఆ యొక్క ధ్వని వినిపిస్తూ ఉన్నది. పరాభవం అంటే మనందరికీ తెలుసు, పరాభవించబడ్డాడు, పరాభవం ఎదురైంది అని మనం మాట్లాడుకుంటాం. పరాభవం అంటే అవమానము దృష్టిలో పెట్టుకోండి. ఇదేమిటి అవమానము అనే పేరుతో సంవత్సరం ఉన్నది అని చెప్పేసి కూడా మనందరికీ ఆశ్చర్యం వేస్తుంది. మనం శాస్త్రంలో చూసినప్పుడు కాలానికి సంబంధించినటువంటి విషయాలను మనం పరిశీలించినప్పుడు విశ్వావసునామ సంవత్సరం కావచ్చు, ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం కావచ్చు, ఈ రెండూ కూడా అంత మంచివి కావు అనే మనకు కనిపిస్తూ ఉన్నది. కావున పరాభవ నామ సంవత్సరం కూడా మనకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రపంచమంతా కూడా మిశ్రమ ఫలితాలనే చూస్తుంది ఈ యొక్క సంవత్సరం. ఈ సంవత్సరానికి రాజు బృహస్పతి అంటే గురుగ్రహం, రాజ్యాధిపత్యం గురువుకు రావడం మంచిదే. పరిపాలన పరంగా నూతన సంస్కరణలు అమల్లోకి వస్తాయి. బంగారం ధర అధికంగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. స్వామీజీలు ప్రబోధకుల ప్రాధాన్యత పెరుగుతుంది. ఆధునిక విజ్ఞానాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు కూడా అధికమవుతారు. మానవ మేధాశక్తి మానవునికే శత్రువుగా తయారవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి సమస్యలు బాధితులు ఈ సంవత్సరము ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. కందిపప్పు ధర పెరుగుతుంది. ప్రజల్లో దాన గుణం పెరుగుతుంది. అన్నదాన సత్రాలు కళకళలాడుతూ ఉంటాయి. దేవాలయాల్లో వేద ఘోష వర్ధిల్లుతుంది. దేవాలయాల్లో అవినీతిని ప్రభుత్వం సమర్థవంతంగా అరికడుతుంది. ప్రజల ధోరణిలోనూ ఆలోచనా విధానంలోనూ మార్పు వస్తుంది. భూమి లోపల పండే దుంపకూరలు అధిక ధర కలిగి ఉంటాయి. పేద మధ్యతరగతి విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువులో అఖండ ఖ్యాతిని సాధిస్తారు. పండితులు, కళాకారులు ఆదరింపబడతారు. మేధావుల సేవలు సమాజానికి కొండంత అండగా నిలుస్తాయి. రాజు బృహస్పతి కావడం వల్ల ఈ శుభ ఫలితాలన్నీ కూడా ఉంటాయండి. మంత్రి ఎవరట? మంత్రి కుజుడు, అంగారకుడు. ఉగ్రగ్రహమైనటువంటి కుజునకు మంత్రిత్వం రావడం అనేది మంచిది కాదు. యుద్ధాలు పేలుడు సంఘటనలు కూడా అధికమవుతాయి. యుద్ధాలు జరుగుతాయి. ఇప్పటికే ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధాలు కొనసాగడము, కొత్త యుద్ధాలు ప్రారంభం కావడం కూడా కుజుడు మంత్రి కావడం మనకు సూచిస్తూ ఉన్నది. ఎన్నో ప్రమాదాలను ముందే ఊహించి పసిగట్టి తగిన భద్రతా చర్యలను మన దేశం తీసుకోగలుగుతుంది. ఊహించని పెనుమార్పులు, సంఘటనల ద్వారా జనుల్లో భయాందోళన ఏర్పడినప్పటికీ కూడా పరిస్థితులు మాత్రం అదుపులోనే ఉంటాయి, నిలకడగానే ఉంటాయి. పోరాట తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా కనబరుస్తారు. ఇదే కావలసింది నేటి రోజుల్లో, దృష్టిలో పెట్టుకోండి. ఇది మంచి మార్పుకు కారణమవుతుంది. గురువులు, సలహాదారులు, మంత్రులు ధైర్య సాహసాలను కనబరుస్తారు. సరైనటువంటి సమయానికి కొన్ని దేశాలకు ధీటైనటువంటి సమాధానాలు ఇస్తారు మన పాలకులు, అధికారులు. కందులు, మిరపకాయలు, మిరియాలు అధిక ధర కలిగి ఉంటాయి. కుజుడు అగ్నిగ్రహం కనుక అగ్ని ప్రమాదాలు అధికమవుతాయి. జాగ్రత్తగా ఉండండి. స్త్రీలపై దౌర్జన్యాలు పెరుగుతాయి. స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలను సంరక్షించేటటువంటి కుటుంబ పెద్దలు జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు మాత్రం కొంతవరకు ఫలిస్తాయి. ప్రజల్లో దైవ చింతన పెరుగుతుంది. దీక్షలు చేసేవారు కూడా అధికమవుతారు. సేనాధిపతి చంద్రుడు. అధికార స్థానాల్లో ఉన్నవారికి స్వంత వాళ్ళ వలన ఇబ్బందులు వస్తాయి. రాష్ట్రాలకు మధ్య తీవ్ర విభేదాలు ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగిస్తాయి. దేశాలకు పోరు తప్పదు.
ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. భరించలేనటువంటి చలి ఈ సంవత్సరం భయపెడుతుంది. సముద్రంలో రకరకాల మార్పులు సంభవిస్తాయి. మార్పులు మంచికి దారితీయవు సుమా. నౌక ప్రమాదాలు, జన నష్టము మొదలైనటువంటివి సంభవిస్తాయి. ప్రమాద సూచనలు కూడా ఉన్నాయి. మానసిక రోగాలు పెరుగుతాయి. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. మీ ఇంట్లో పిల్లల్ని, పెద్దల్ని అందరినీ కూడా చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాచుకుంటూ ఉండాలి. ఆత్మహత్యలు అధికమవుతాయి అంటే కనుక ఏ సందర్భంలో ఎవరు ఎందుకు చేసుకుంటారో తెలియదు. కావున అందరినీ కూడా కంటికి రెప్పలాగా మనం కాపాడుకుంటూ ఉండాలి. చిన్న మాటకే పెద్ద విరోధాలు. ఇంట్లో నుంచి పారిపోయేటటువంటి పిల్లల సంఖ్య కన్నా పెద్దవాళ్ళు పారిపోయేటటువంటి సంఖ్య పెరుగుతుంది. మానసిక బలహీనత అన్ని రంగాలపైన కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉన్నవారికి సలహాలు చెప్పేవారు శకుని పాత్ర పోషిస్తారు. ధాన్యాధిపతి బుధుడు. ధాన్యాధిపతి బుధుడు కావడం వల్ల బియ్యం, గోధుమలు, మాంసాహారం, కందులు, అన్ని రకాల ధాన్యాలు, నూనెలు, అలంకార సంబంధమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా అధిక ధర కలిగి ఉంటాయి. అపరాల ధర ఆకాశంలో ఉంటుంది. పత్తి, మిర్చి అధిక ధర కలిగి ఉంటాయి. పూజా సామగ్రి ధర పెరుగుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, ఆవు నెయ్యి ధరలు పెరుగుతాయి. కలుషిత ఆహార పదార్థాలు ప్రధాన సమస్యగా మారతాయి. విచిత్రమైనటువంటి చర్మరోగాలు వస్తాయి. అంతుపట్టని నూతన వైరస్సు ప్రజలకు సంకటంగా మారే అవకాశం ఉన్నది. ఆయుర్వేద వైద్యం యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. అల్లోపతి మందుల కన్నా ఆయుర్వేద మందులు అధిక ధర కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు అధికమైపోతారు. అన్నదాన సత్రాలు కళకళలాడుతూ ఉంటాయి. సస్యాధిపతి గురువు. విదేశీ పంటలు, పండ్లు ఆకర్షిస్తాయి. ధాన్యం దిగుబడి బాగుంటుంది. వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. కూరగాయల దిగుబడి మధ్యస్థంగా ఉంటుంది. కూరగాయలు, ఆకుకూరలు అధిక ధర కలిగి ఉంటాయి. భూమి లోపల పండే వేరుశనగ, ఉల్లి, దుంపకూరలు మంచి దిగుబడి కలిగి ఉంటాయి. మామిడి పంటకు ప్రతికూల కాలం. మనోహరమైనటువంటి సుందర ప్రాంతాలు, ప్రదేశాలు కలుషితమవుతాయి. అర్ఘాధిపతి చంద్రుడు. తద్వారా రాజకీయాలు కలుషితమవుతాయి. రాజకీయం లాభసాటి వ్యాపారం అవుతుంది. ఎరుపు రంగు ఫలపుష్పాదులు అధిక ధర కలిగి ఉంటాయి. ఎర్రరేగడి భూములలో వ్యవసాయం ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమస్యలకు పరిష్కారాలు సమస్యలే అవుతాయి. రోగం ఒకళ్ళకి, వైద్యం మరొకరికి అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ పరిస్థితి నెలకొంటుంది. నైరాశ్యం జనులకు సన్నిహితమవుతుంది. ఆత్మీయుల అభిమానాన్ని, ప్రేమానురాగాల్ని, సహకారాన్ని కూడా డబ్బుతోనే కొనుగోలు చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి దాపురిస్తుంది. ఎక్కడ చూసినా అశాంతి, అనైక్యత, విషాదం, వివాదాలు చోటు చేసుకుంటాయి. యువత పెడద్రోవ పడుతుంది. కుల, మత, వర్గ విచక్షణలు యువతను పెడద్రోవ పట్టిస్తాయి. సభ్య సమాజం తలదించుకునే విధంగా యువతీ యువకుల ప్రవర్తన ఉంటుంది. రకరకాల మత్తునిచ్చే పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. మీ పిల్లలను ఒక్కంట కనిపెడుతూ ఉండాలి. మేఘాధిపతి చంద్రుడు. మేఘాధిపతి చంద్రుడు కావడం వల్ల వర్షపాతం భయం కొలుపుతుంది. నిర్జన ప్రాంతమందు, కొండల్లో, లోయల్లో, పర్వత ప్రాంతాల్లో, పట్టణాల్లో అధిక వర్షం కురుస్తుంది. అనేక కష్ట నష్టాలకు కారణమవుతుంది. పిడుగుపాటు వల్ల జన నష్టం కలుగుతుంది. వడగండ్ల వాన వల్ల పంట పొలాలకు నష్టం కలుగుతుంది. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం వల్ల కొన్ని ప్రాంతాలకు విశేష నష్టం కలుగుతుంది. గాలిలో వేగం అధికమవుతుంది. సముద్రంలో వచ్చే మార్పుల వల్ల సముద్ర మధ్య దీవులకు, తీర ప్రాంత పట్టణాలకు కూడా నష్టం కలుగుతుంది. రసాధిపతి శని. శని రసాధిపతి కావడం వల్ల విస్ఫోటన సంబంధమైనటువంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. అమాయకులైనటువంటి జనులే నష్టపోవడం, అదేవిధంగా అమాయకులైనటువంటి జనాలు నష్టపోతారు. ప్రాణ నష్టం సంభవిస్తుంది. సాంస్కృతిక కళారంగాల్లో చిన్నారులు రాణిస్తారు. రాష్ట్రానికి ఖ్యాతి లభిస్తుంది. బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి ఊరట లభిస్తుంది. ఎన్నడూ ప్రపంచానికి తెలియని విషయాలు, శక్తి సామర్థ్యాలు ఈ సంవత్సరం వెలుగు చూస్తాయి. రసాయన సంబంధమైనటువంటి ద్రావకాలు సంఘ వ్యతిరేక శక్తులకు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాంతము, ఈ దేశము అని సంబంధం లేకుండా హింసాత్మకమైనటువంటి సంఘటనలు,
పేలుళ్ళు, ఉగ్రవాద కార్యకలాపాలు, మహాపట్టణాల్లోని విధ్వంసాలను కూడా చూస్తాము. భయం నీడలో జనులు కాలం వెళ్ళతీయాల్సినటువంటి విచారకరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. నీరసాధిపతి గురువు. దేవతలకు గురువైనటువంటి బృహస్పతికి నీరసాధిపత్యం వచ్చింది. బ్రాహ్మణ గ్రహమైనటువంటి గురువునకు ఈ ఆధిపత్యం రావడం వల్ల మేధా సంపత్తి, ఆధునిక పరిజ్ఞానము, వక్ర మార్గాలు పడతాయి. జనులకు ఆశ్చర్యం, ఆందోళన కలుగుతుంది. పూజలు, యజ్ఞయాగాది క్రతువులు అధికమవుతాయి. తల్లిదండ్రుల మాట వినే పిల్లలు అరుదుగా ఉంటారు. స్వతంత్ర భావాలతోనూ, కోపంతోనూ, మూర్ఖత్వంతోనూ తల్లిదండ్రుల్ని ఎదిరించే వాళ్ళు ఎక్కువ అవుతారు. పిల్లల మాట వింటే గౌరవం దక్కుతుంది. ఈ సంవత్సరము రాజాది నవనాయకులు ఈ విధంగా ఉన్నారు. వాటి వల్ల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఇన్ని చెప్పుకున్నామే, ఇన్ని ఇబ్బందులు ఉంటాయి అని ఎవ్వరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మంత్రి మొదలైనటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా రాజు గురువు కాబట్టి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి చెడు అంశాలన్నీ కూడా తక్కువ మోతాదులోనే ఉంటాయి. దృష్టిలో పెట్టుకోండి. ఈ పరాభవ నామ సంవత్సరంలో జరిగేటటువంటి మరిన్ని అంశాల గురించి ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ జరగబోయేటటువంటి సంఘటనలు ఏమిటి చూద్దామండి. మార్చి 19వ తేదీ నుండి జూన్ 30 వరకు చూస్తే కనుక ఈ సమయంలో త్రిగ్రహ, చాతుర్గ్రహ కూటమి మరియు కాలసర్పయోగ ప్రభావం, ఇతర గ్రహ యోగాల వల్ల దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా ప్రశాంత వాతావరణం ఉండదు. ప్రతి రాష్ట్రం నందు కూడా ఏదో ఒక ముఖ్య సమస్యతో సతమతమవుతారు ప్రజలు. అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు అధికంగా ఉంటాయి. ఆస్తి నష్టం, జన నష్టం కూడా అధికమే. వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉంటాయి. అత్యధికంగా 50 డిగ్రీలు కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతాయి. ఎన్నికలు జరుగు రాష్ట్రాల యందు కొన్నింటిలో అధికార పార్టీ వారు తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటారు. కొన్నింటిని అధికార పార్టీ వారు కోల్పోతారు. ఆగ్నేయ తూర్పు దేశాల యందు భూకంప ప్రమాదం రిక్టర్ స్కేలుపై 6.5గా ఉంటుంది. పశ్చిమ ఆసియా దేశాల యందు యుద్ధ వాతావరణం ఉంటుంది. మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో వడగండ్ల వర్షం కురుస్తుంది. పిడుగులు కూడా అధికంగా పడతాయి. నైరుతి ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి మంచి వర్షాలు కురిసేలాగా చేస్తాయి. తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లు జరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూలు కూడా విధిస్తారు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతాయి. భారతదేశ ఖ్యాతి అంతర్జాతీయంగా పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలను చాలా చాకచక్యంగా నెరుపుతారు. అగ్రదేశాలు సైతం ఆశ్చర్యపోతాయి. సినీ పరిశ్రమ చాలా బాగుంటుంది. క్రీడారంగంలో కొన్ని విజయాలు లభిస్తాయి. రాజకీయంగా పాలకులు కొన్ని ఒడుదుడుకులను ఎదుర్కొంటారు. సరిహద్దు దేశాలతో మాత్రం సమస్యలు తప్పవు. ఆ తర్వాత జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు చూసుకుంటే ఈ సమయాన కాలసర్పయోగం ముగిసినందున ఇతర గ్రహ సంచార యోగాల వల్ల కొంతమేర ప్రారంభంలో ప్రశాంతంగా ఉంటుంది. నైరుతి ఋతుపవన ప్రభావము, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తాయి. వాగులు పొంగడం వల్ల స్కూటర్స్పై ప్రయాణించేవారు కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. రాష్ట్రంలో నదులన్నీ ప్రమాద సూచికలు దాటి ప్రవహిస్తాయి. నదీ పరివాహక ప్రాంతాల యందు వరద భయం ఉంటుంది. కృష్ణా, గోదావరి, తుంగభద్ర మొదలగు నదులు ప్రమాద సూచికలు దాటి ప్రవహిస్తాయి. 2 లేదా 3వ ప్రమాద సూచిక వరకు వస్తాయి. దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి జలాశయాలన్నీ జలకళతో నిండి ఉంటాయి. నూతన పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. ప్రఖ్యాతి పొందిన రాజకీయ, సినీ, సాహిత్య అవార్డు గ్రహీతలకు అరిష్టం. క్రీడారంగంలో మంచి విజయాలు లభిస్తాయి. అమెరికా, మెక్సికో, బ్రెజిల్ దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తి నష్టం, జన నష్టం అధికమే. పాకిస్తాన్, నేపాల్ ప్రాంతాల యందు భూకంపాల ప్రమాదం ఉన్నది. రిక్టర్ స్కేల్పై 6.5 వరకు ఉంటుంది. మన దేశంలో కాశ్మీర్ ప్రాంతంలో స్వల్పంగా భూకంపం వస్తుంది. ఎన్నికలు జరుగు రాష్ట్రంలో అధికార పార్టీ వారికి ఓటమి తప్పదు. మహానగరాలు నీట మునుగుతాయి.
షేర్ మార్కెట్ అనేక ఒడిదుడుకులుగా ఉంటుంది. ఈ సమయంలో వాహన అగ్ని ప్రమాదాలు కూడా అధికమే. అగ్రనాయకులు సమావేశం అవుతారు. దక్షిణాది రాష్ట్రాలకు తుఫాను ప్రభావం ఉన్నది. తుఫాను ప్రమాదం ఉన్నది. అధికార యంత్రాంగం ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది. అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు చూసుకుంటే ఈ సమయాన అన్ని గ్రహాలకు సమసప్తకం షష్ఠాష్టక స్థితి వల్ల పరిస్థితులు అనుకూలించవు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య పాలకుల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో దేవాలయాల్లో అపశృతులు జరిగే అవకాశం ఉంది. పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల వల్ల జన నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడతాయి. ఈశాన్య ఋతుపవన ప్రభావం చేత తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల యందు అధిక వర్షం కురుస్తుంది. వర్షం రికార్డు స్థాయిలో ఉంటుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తుఫానుగా మారుతుంది. చెన్నైకి ఆగ్నేయ దిశగా కదులుతుంది. విహారయాత్రలో విషాదాలు నెలకొంటాయి. సముద్ర తీరాల యందు ప్రమాదాలు జరుగుతాయి. షేర్ మార్కెట్ మొదట స్వల్పంగా బాగున్నప్పటికీ కూడా తదుపరి ఒడిదుడుకులుగా ఉంటుంది. సినీ పరిశ్రమ బాగుంటుంది. వ్యాపారాలు బాగా సాగుతాయి. పంజాబు, బీహారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల యందు అరాచక శక్తులు విజృంభించేటటువంటి అవకాశం ఉన్నది. ఈ సమయంలో వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతాయి. ఒక బస్సు రహదారిపై తగలబడిపోతుంది. ఈ సమయంలో సింహరాశిలో కుజస్తంభన యోగం వల్ల అనేక విపత్తులు సంభవిస్తాయి. భూకంప ప్రమాదము, పంటలకు కొత్త వైరస్సు సోకి పంటలు పాడవడం వల్ల రైతులు విపరీతంగా నష్టపోవాల్సి వస్తుంది. దీపావళి సమయంలో 2 లేదా 3 రోజులు ముసురు ఉంటుంది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల యందు అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉంది. బంగారము, వెండి, పాదరసం ధరలు పెరుగుతాయి. కొన్ని రాష్ట్రాల యందు రాజకీయ మార్పులు సంభవిస్తాయి. కొందరికి పదవీ గండం తప్పదు. 2027 జనవరి 1 నుండి 2027 ఏప్రిల్ 6 వరకు చూసుకుంటే ఈ సమయంలో సింహరాశిలో కుజస్తంభన యోగము, కుజ గురుల కలయిక ఇత్యాది గ్రహయోగాల వల్ల పరిస్థితులు అంతగా అనుకూలించవు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని వర్గాల వారు సమ్మెలు చేస్తారు. హింసాత్మక సంఘటనలు జరుగుతాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా అధికమే. ఈశాన్య దేశాల్లో భూకంపం వస్తుంది. అధిక జన నష్టం, ఆస్తి నష్టం కూడా కలుగుతుంది. సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. శత్రువులు కవ్వింపు చర్యలకు పాల్పడతారు. మన సైన్యం మాత్రం వాటిని సమర్థవంతంగా త్రిప్పికొడుతుంది. పశ్చిమ ఆసియా దేశాల యందు యుద్ధ వాతావరణం ఉంటుంది. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండు ప్రాంతాలలో అడవులు అగ్నికి ఆహుతవుతాయి. అగ్ని పర్వతాలు బ్రద్దలవుతాయి. సంక్రాంతి సమయంలో కోనసీమలో జరిగే ప్రభల ఉత్సవాలు మహావైభవంగా జరుగుతాయి. గ్రామాల్లో ముఠాకక్షలు పెరిగి ఉద్రిక్త వాతావరణం కలుగుతుంది. అల్లర్లు చెలరేగుతాయి. షేర్ మార్కెట్టు బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలు బాగా జరుగుతాయి. రైతులు సంతోషంగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం వారు చేసిన నూతన చట్టాల వల్ల వివాదాలు చెలరేగే అవకాశం ఉంది. దేశమంతటా ఆందోళన చేస్తారు. దేవాలయాల యందు అపశృతులు జరుగుతాయి. బంగారము, వెండి ధరలు పెరుగుతాయి. ఘాట్ రోడ్లలో భారీ వాహన ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఫిబ్రవరి 2వ వారం నుండి పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి. ఈ సంవత్సరం కూడా దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నందున ఇబ్బందులు తప్పవు. ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్ప యోగం, నవంబర్ 10 నుండి సంవత్సరం ఆఖరు వరకు సింహరాశిలో కుజస్తంభన యోగం, సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 15 వరకు కర్కాటక రాశిలో కుజ గురుల కలయిక వల్ల అనేక ప్రకృతి వైపరీత్యాలు, అలాగే భూకంపము, సునామీ వంటి ఉపద్రవాలకు కూడా ఆస్కారము ఉన్నది. మన దేశానికి అంతగా ఉండకపోవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఇతర దేశాల్లో ముఖ్యంగా ఉంటాయి అని చెబుతూ ఉన్నారు. ఈ సంవత్సరం 3 రాశులలో గురుగ్రహ సంచారం వల్ల ఇబ్బందులు. దేవాలయాల యందు శాంతి యాగములు, నవగ్రహ యాగములు, చండీ యాగములు తప్పక జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరికి వారే శాంతులు జరిపించుకున్నా కూడా మంచిదే. ఈ పరాభవ నామ సంవత్సరంలో సరుకుల ధరలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి చూద్దామండి. చైత్రమాసం ఈ నెలలో 5 గురువారాలు రావడం వల్ల 3 వారాల వరకు నూనె జాతులు, మిర్చి, కందులు, కలప, కాగితం, చింతపండు, బంగారము, వెండి, తినుబండారాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్ల రకాల ధరలు
బాగా పెరుగుతాయి. ప్రత్తి, పెసలు, మినుములు, సుగంధ ద్రవ్యాలు, ధనియాలు, వాము, మొక్కజొన్నలు మొదట పెరిగినప్పటికీ కూడా చివరి 2 వారాలు స్వల్పంగా తగ్గుతాయి. ఆఖరి వారంలో మిర్చి, చింతపండు, బెల్లము, పంచదార, నూనెలు వీటి ధరలు బాగా పెరుగుతాయి. నిల్వదారులకు విశేషంగా లాభం ఉంటుంది. షేర్ మార్కెట్ 1, 2, 3 వారాలు పెరుగుతుంది. 4వ వారం మాత్రం ఒడిదుడుకులకు లోనవుతుంది. ఆక్వా పరిశ్రమ బాగుంటుంది. పౌల్ట్రీ వ్యాపారస్తులకు సామాన్యంగానే ఉంటుంది. వైశాఖ మాసం చూసుకుంటే ఈ నెలలో 5 శనివారాలు రావడం వల్ల దేశంలో అన్ని వస్తువులకు ధరలు పెరుగుతాయి. బంగారము, వెండి ధరలు స్వల్పంగా తగ్గుతాయి. గోధుమలు, బియ్యము, ధాన్యము, పొగాకు, చింతపండు, పప్పు దినుసులు, బెల్లము, పంచదార, నెయ్యి, పాల ఉత్పత్తులు, కాగితము, కలప, తవుడు, ప్రత్తి, జీడిగింజలు, నూనె రకాలు, మొక్కజొన్న, సుగంధ ద్రవ్యాలకు మంచి ధరలు వస్తాయి. 4 వారాలు పెరుగుదల మీదే ఉంటుంది. కొబ్బరి, పూలు, పండ్లకు ధరలు వస్తాయి. ఉల్లి, టమాటా రైతులకు మంచి ధర వస్తుంది. ఆక్వా పరిశ్రమ బాగుంటుంది. షేర్ మార్కెట్ 4 వారాలు పెరుగుతుంది. పెద్ద కంపెనీ షేర్లు, విద్యుత్ కంపెనీ షేర్లు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు సాగుతాయి. అధిక జ్యేష్ఠ మాసం ఈ నెలలో 5 వారాలు రావడం వల్ల దేశంలో రోగబాధలు, అరిష్టాలు, శుక్ల ఏకాదశి నుండి ధరలు పెరుగుతాయి. వేరుశనగ, పసుపు, దుంపల రకాలు, అపర దినుసులు స్వల్పంగా తగ్గి మళ్ళీ పెరుగుతాయి. టమాటా, ఉల్లి, వెల్లుల్లి, బంగాళదుంపలు, కూరగాయలు, మిర్చి, సుగంధ ద్రవ్యాలకు ధరలు పెరుగుతాయి. ప్రత్తి, తవుడు, కాస్మెటిక్స్, బెల్లము, పంచదార, చింతపండు ధరలు నిలకడగా ఉంటాయి. నూనె రకాల ధరలు పెరుగుతాయి. బంగారము, వెండి, రాగి, పాదరసము ముందు తగ్గి తదుపరి పెరుగుతాయి. షేర్ మార్కెట్ 4 వారాలు పెరుగుతుంది. పెద్ద కంపెనీ షేర్లు పెరుగుతాయి. పౌల్ట్రీ పరిశ్రమ బాగుంటుంది. ఆక్వా పరిశ్రమ రేట్లు పెరుగుతాయి. ధాన్యం ధరలు నిలపాటు. నిజజ్యేష్ఠ మాసం నిజజ్యేష్ఠ మాసంలో 5 మంగళవారాలు రావడం వల్ల బెల్లము, చింతపండు, కుంకుళ్ళు, పసుపు, బంగారము, వెండి, రాగి, వేరుశనగ, కలప, కాగితము, ప్రత్తి, పొగాకు, అపర దినుసులు, మిర్చి, ధనియాలు, సుగంధ ద్రవ్యాలు, కాస్మెటిక్స్, కూరగాయలు, పూలు, దుంప రకాలు, పండ్ల రకాలు, గోధుమలు, వరి, తృణధాన్యాలు, నెయ్యి, ఉల్లి, వెల్లుల్లి ధరలు నెలంతా పెరుగుతాయి. నిల్వదారులకు మంచి లాభాలు. గతంలో కొన్న సరుకు ఈ పౌర్ణమి తరువాత అమ్మడం మంచిది. షేర్ మార్కెట్ 4 వారాలు బాగుంటుంది. ఆక్వా పరిశ్రమ, పౌల్ట్రీ రంగాల ధరలు పెరుగుతాయి. ఎరువుల ధరలు పెరుగుతాయి. ఆషాఢ మాసంలో చూసుకుంటే ఈ నెలలో 5 బుధవారాలు రావడం వల్ల మంచి వర్షాలు కురుస్తాయి. వ్యాపారాలు మాత్రం మందంగా సాగుతాయి. రవాణాలకు ఆటంకాలు. బంగారము, వెండి, కాగితము, కలప, కందులు, పెసలు, శనగలు, మినుములు, చింతపండు, పసుపు, తవుడు, కుంకుళ్ళు, బెల్లము, పంచదార, ధనియాలు, వాము, మిర్చిలకు ప్రారంభంలో మందంగా ఉన్నప్పటికీ కూడా క్రమేపీ పెరుగుతాయి. నార, పీచు, ప్రత్తి, నూనె రకాలు మందంగా ఉంటాయి. షేర్ మార్కెట్ 1, 2 వారాలు తగ్గుతుంది. 3, 4 వారాలు పెరుగుతుంది. పౌల్ట్రీలకు ధరలు బాగుంటాయి. శ్రావణ మాసం చూసుకుంటే ఈ నెలలో 5 గురువారాలు రావడం వల్ల పసుపు, వేరుశనగ, నూనె జాతులు, నూలు, ప్రత్తి, పేపరు, కలప, బెల్లం, పంచదార, చింతపండు, మినుములు, కందులు, పెసలు, శనగలు, వేరుశనగ, మొక్కజొన్నలకు ప్రారంభంలో ధరలు తగ్గుతాయి. 3, 4 వారాలు పెరుగుతాయి. కూరగాయలు, పూలు, పండ్లకు ధరలు వస్తాయి. దుంప రకాలు నెలపాటు. బిల్డింగ్ మెటీరియల్స్, సిమెంటు, కంకర ధరలు పెరుగుతాయి. పాల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయి. పశుగ్రాసము, పశువుల ధరలు కూడా పెరుగుతాయి. ఎరువుల ధరలు పెరుగుతాయి. కొన్ని చోట్ల రవాణాలు సాగవు. షేర్ మార్కెట్ 1, 2, 3 వారాలు బాగుంటుంది. చివరలో మాత్రం తగ్గుతుంది. భాద్రపద మాసంలో చూసుకుంటే ఈ మాసంలో 5 శనివారాలు రావడం వల్ల వాతావరణం అనుకూలించదు. కొన్ని వస్తువులు దొరకవు. ప్రతి వస్తువుకు శుద్ధంలో కంటే బహుళంలో ధరలు వస్తాయి. అంటే శుక్లపక్షంలో కంటే కూడా బహుళపక్షంలో ఎక్కువ ధరలు ఉంటాయి. వ్యాపారాలు మందంగా ఉంటాయి. నెయ్యి, చింతపండు, బెల్లము, పంచదార, మిర్చి, పొగాకు, కుంకుళ్ళు, బంగారము, వెండి, పాదరసము, అపర దినుసులు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు స్వల్పంగా పెరుగుతాయి. ప్రత్తి, తవుడు, నూనె రకాలు, మొక్కజొన్న, పూలు, పండ్ల ధరలు స్వల్పంగా తగ్గుతాయి. బహుళ ఏకాదశి తర్వాత పెరుగుతాయి. షేర్ మార్కెట్ 1, 2 వారాలు బాగుండదు. 3, 4 వారాలు మాత్రం పెరుగుతుంది. రియల్టీ షేర్లు, ఎలక్ట్రికల్ కంపెనీ షేర్లు
బాగా పెరుగుతాయి. ఆశ్వయుజ మాసం చూసుకుంటే ఈ మాసంలో 5 ఆదివారాలు రావడం వల్ల కర్కాటకంలో కుజ గురులు కలయిక ప్రశాంతత ఉండదు. ధరలు పెరుగుతాయి. నార, వేరుశనగ, పసుపు, కంద, అపర దినుసులు, ధనియాలు, సుగంధ ద్రవ్యాలు, బంగారము, వెండి, రాగి, ఇత్తడి, పాదరసము, కుంకుళ్ళు, కొబ్బరి, మిర్చి, చింతపండు, మినుములు, దుంప రకాలకు మంచి ధరలు వస్తాయి. పూల ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. టమాటా, ఉల్లి ధరలు బాగుంటాయి. ప్రతి తవుడు, నూనె రకాలకు శుక్లపక్షంలో ధరలు తగ్గినా కూడా పౌర్ణమి తర్వాత మాత్రం బాగా పెరుగుతాయి. షేర్ మార్కెట్ 4 వారాలు ఉత్సాహంగానే ఉంటుంది. ఆక్వా, పౌల్ట్రీలకు మంచి లాభాలు. పాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. కార్తీక మాసం చూసుకుంటే కార్తీక మాసంలో 5 మంగళవారాలు రావడం వల్ల అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. బియ్యము, గోధుమలు, తృణధాన్యాలు నెలపాటు. ఉల్లి, టమాటా ధరలు తగ్గుతాయి. కూరగాయల ధరలు, పూల ధరలు బాగా పెరుగుతాయి. పసుపు, ప్రత్తి, కాగితము, కలప, కందులు, శనగలు, మినుములు, పెసల ధరలు బాగా పెరుగుతాయి. బెల్లము, పంచదార, నూనె రకాలు మొదట స్వల్పంగా తగ్గినా కూడా తదుపరి బాగా పెరుగుతాయి. మిర్చి ధర వృద్ధి. ఇత్తడి, పాదరసము వీటి ధరలు బాగా పెరుగుతాయి. నిల్వదారులు అమ్ముకొనడం మంచిది. కొబ్బరి, పండ్ల రకాల ధరలు పెరుగుతాయి. షేర్ మార్కెట్ 2, 3, 4 వారాలు పెరుగుతుంది. మార్గశిర మాసం చూసుకుంటే ఈ నెలలో 5 బుధవారాలు రావడం వల్ల బెల్లము, పంచదార, నెయ్యిలకు ధర మందంగా ఉంటుంది. ధాన్యం, బియ్యం, గోధుమలు, రాగుల ధరలు స్వల్పంగా తగ్గి తిరిగి పెరుగుతుంది. పశుగ్రాసము, పశువుల ధరలు బాగా పెరుగుతాయి. వేరుశనగ, ప్రత్తి, మిర్చి, చింతపండు, పసుపు, కూరగాయ ధరలు, పాల ఉత్పత్తుల రకాలు, బంగారము, వెండి, రాగి, ఇత్తడి, పాదరసము ధరలు పెరుగుతాయి. కలప, కాగితము, సుగంధ ద్రవ్యాలు, మందులు, వస్త్రాల ధరలు ముందు తగ్గిన తదుపరి బాగా పెరుగుతాయి. షేర్ మార్కెట్ 4 వారాలు బాగా పెరుగుతుంది. ఐటీ షేర్లు పెరుగుతాయి. పుష్యమాసంలో చూసుకుంటే 5 శుక్రవారాలు వచ్చాయి. దానివల్ల ధరలు పెరుగుతాయి. బంగారము, వెండి, రాగి, ఇత్తడి 1, 2 వారాలు పెరిగి 3, 4 వారాలు స్వల్పంగా మాత్రమే పెరుగుతాయి. ప్రత్తి, పసుపు, కాగితము, కలప, నూనె రకాలు, మిర్చి, పసుపు, దుంప రకాలకు మంచి ధరలు వస్తాయి. బెల్లము, చింతపండు, పంచదార, నెయ్యిలకు మొదట స్వల్పంగా తగ్గిన తదుపరి బాగా పెరుగుతాయి. వస్త్రములు, గృహోపకరణాలు ధరలు పెరుగుతాయి. సిమెంటు, కంకర, ఇనుము, ఇసుక ధరలు బాగా పెరుగుతాయి. పూలు, టమాటా, ఉల్లి, బంగాళదుంప ధరలు పెరుగుతాయి. షేర్ మార్కెట్ 1, 2 వారాలు బాగుండదు. 3, 4 వారాలు మాత్రం పెరుగుతుంది. మాఘమాసంలో 5 ఆదివారాలు రావడం వల్ల దేశంలోని ప్రజలకు అనారోగ్య బాధలు. బంగారము, వెండి, రాగి, ఇత్తడి, పాదరసం, ప్రత్తి, వేరుశనగ, చింతపండు, మిర్చి, కందులు, పెసలు, మినుములు, శనగలు ఇవన్నీ కూడా ప్రారంభం కంటే పౌర్ణమి తర్వాత బాగా పెరుగుతాయి. వ్యాపారాలు బాగా జరుగుతాయి. పసుపు, దుంప రకాలు, సుగంధ ద్రవ్యాలు, జీడి గింజలు స్వల్పంగా తగ్గుతాయి. పూలు, కూరగాయల ధరలు అందుబాటులో ఉండవు. ధాన్యము, గోధుమలు, తృణధాన్యాలు నిలపాటు. సుగంధ ద్రవ్యాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, బిల్డింగు మెటీరియల్స్, ఇనుము, కంకర, సిమెంటు, ఇసుక ధరలు పెరుగుతాయి. షేర్ మార్కెట్ 1, 2 వారాలు మందం. 3, 4 వారాలు బాగా అధికంగానూ ఉంటుంది. ఫాల్గుణ మాసంలో చూసుకుంటే 5 మంగళవారాలు రావడం వల్ల అన్ని వస్తువులకు ధరలు పెరుగుతాయి. వస్త్రములు, కాగితము, కలప, కొబ్బరి, వేరుశనగ, పసుపు, పంచదార, బెల్లము, నెయ్యి, ప్రత్తి, సుగంధ ద్రవ్యాలు, ధనియాలకు మంచి ధరలు వస్తాయి. బియ్యము, గోధుమలు, అపర దినుసులు నిలపాటు. ఆఖరి వారంలో పెరుగుతాయి. పూలు, పండ్లు, దుంప రకాలు, కూరగాయలు, ఉల్లి, వెల్లుల్లి, మిర్చి, టమాటాలకు మంచి గిరాకీ ఉంటుంది. మార్కెట్లో వ్యాపారాలు బాగా సాగుతాయి. జీడి గింజలు, తవుడు, నూనె రకాలకు 1, 2 వారాలు మందం. 3, 4 వారాలు మాత్రం ధరలు పెరుగుతాయి. ఆక్వా పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ బాగుంటుంది. షేర్ మార్కెట్ 4 వారాలు పెరుగుతుంది. బంగారము, వెండి, రాగి, ఇత్తడి, పాదరసము మొదట స్వల్పంగా తగ్గి తిరిగి పెరుగుతుంది. ఎరువుల ధరలు పెరుగుతాయి. ఈ సంవత్సరం మేషాది రాశుల వాళ్లకు ఆదాయ వ్యయాలు చూసుకుంటే కనుక మేషరాశి వాళ్లకు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14,
రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వాళ్లకు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధను రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. 27 నక్షత్రాల వాళ్లకు కూడా కందాయ ఫలాలు చూసుకుంటే, కందాయ ఫలాలు చాలా ముఖ్యం, దృష్టిలో పెట్టుకోండి. మీ నక్షత్రం పేరు చెప్పి 3 అంకెలు చెబుతాను. ఒక్కొక్క అంకె కూడా మొదటి 4 మాసాలకు వర్తిస్తుంది. అంటే ఒక అంకె ఆ 4 మాసాలకు కూడా వర్తిస్తుంది అని దృష్టిలో పెట్టుకోవాలి. 3 అంకెలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 3 అంకెలు ఉంటాయి. మొదటి అంకె మొదటి 4 మాసాలు, రెండవ అంకె రెండవ 4 మాసాలు, మూడవ అంకె మూడవ 4 మాసాలు కూడా మనం లెక్క వేసుకోవాల్సి ఉంటుంది. ఆ అంకెల్లో 0 ఉంటే కనుక అరిష్టం, దృష్టిలో పెట్టుకోండి. 0 లేకుండా బేసి సంఖ్య ఉంటే కనుక చాలా మంచిది. సరి సంఖ్య ఉంటే కనుక సమంగా సమాన ఫలితం మాత్రమే ఉంటుంది, మంచి ఉండదు, చెడు ఉండదు. 0 ఉంటే మాత్రం అరిష్టం, దృష్టిలో పెట్టుకోండి. అశ్విని నక్షత్రం 4, 0, 0, భరణి 7, 1, 2, కృత్తిక 2, 2, 4, రోహిణి 5, 0, 1, మృగశిర 0, 1, 3, ఆరుద్ర 3, 2, 0, పునర్వసు 6, 0, 2, పుష్యమి 1, 1, 4, ఆశ్లేష 4, 2, 1, మఘ 7, 0, 3, పుబ్బ 2, 1, 0, ఉత్తర 5, 2, 2, హస్త 0, 0, 4, చిత్త 3, 1, 1, స్వాతి 6, 2, 3, విశాఖ 1, 0, 0, అనురాధ 4, 1, 2, జ్యేష్ఠ 7, 2, 4, మూల 2, 0, 1, పూర్వాషాఢ 5, 1, 3, ఉత్తరాషాఢ 0, 2, 0, శ్రవణం 3, 0, 2, ధనిష్ఠ 6, 1, 4, శతభిషం 1, 2, 1, పూర్వభాద్ర 4, 0, 3, ఉత్తరాభాద్ర 7, 1, 0, రేవతి 2, 2, 2. ఇవి కందాయ ఫలితాలు. మీ నక్షత్రాన్ని బట్టి సరిచూసుకోండి. ఈ సంవత్సరం కర్తరి నిర్ణయం చూసుకుంటే కనుక మే 4వ తేదీ వైశాఖ బహుళ తదియ సోమవారం నుండి చిన్న కర్తరి, మే 11 వైశాఖ బహుళ నవమి సోమవారం నుండి మే 29 అధిక జ్యేష్ఠ శుక్ల త్రయోదశి శుక్రవారం వరకు పెద్ద కర్తరి. ఈ సమయాన కర్ర మట్టి పనులు చేయరాదు. గురుమూఢమి చూసుకుంటే కనుక జూలై 17 అనగా ఆషాఢ శుక్ల పాడ్యమి బుధవారం నుండి ఆగస్టు 15 అనగా శ్రావణ శుక్ల తదియ శనివారం వరకు గురుమూఢమి. శుక్రమూఢమి చూసుకుంటే అక్టోబర్ 17వ తేదీ ఆశ్వయుజ శుక్ల సప్తమి శనివారం నుండి అక్టోబర్ 27వ తేదీ ఆశ్వయుజ బహుళ పాడ్యమి మంగళవారం వరకు శుక్రమూఢమి మనకు కనిపిస్తూ ఉన్నది. రవి ఆరుద్ర ప్రవేశ కాలం నిజజ్యేష్ఠ శుక్ల నవమి సోమవారం, హస్త నక్షత్రం, వరీయాను యోగం, బాలవకరణం రాత్రి సమయం కావడం వల్ల ప్రజలు సుఖంగా ఉంటారు. పంటలు బాగా పండుతాయి. రైతులకు ఆదాయం బాగుంటుంది. సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడి పరిశ్రమ బాగుంటుంది. ఆఢకాది స్థితి నిర్ణయం కనుక చూసుకుంటే ఫలం ఈ సంవత్సరం 4 కుంచాల వర్షం. ఈ కొంచెం 60 యోజనాల విస్తీర్ణం, 100 యోజనాల ఎత్తు కలిగి దేవమానంతో లెక్కించబడుతుంది. 8 భాగాలు సముద్రాల్లోనూ, 9 భాగాలు పర్వతాల్లోనూ, 3 భాగాలు మాత్రమే భూమిపైన వర్షిస్తుంది. సంవత్సరాది నుండి అనగా ఉగాది నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు బాలబ్రాహ్మణుని హస్తమందు కొంచెం ఉంటుంది. తదుపరి మార్చి 26 వరకు
యువకుడైనటువంటి బ్రాహ్మణుని హస్తమందు, తదుపరి సంవత్సరం చివరి వరకు వృద్ధ బ్రాహ్మణుని హస్తమందు కొంచెం ఉంటుంది. కావున వృష్టి నాశనము. పుష్కర నిర్ణయం చూసుకుంటే ఈ సంవత్సరం పుష్కరాలు ఎప్పుడు, ఏ నదికి పుష్కరాలు అనంటే కనుక మే 26వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సర అధిక జ్యేష్ఠ శుక్ల దశమి తత్కాల ఏకాదశి మంగళవారం ఉదయం 11:44 బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. కావున మే 26 నుండి జూన్ 6 వరకు 12 రోజుల పాటు యమునా నదికి పుష్కరాలు జరుగుతాయి. దృష్టిలో పెట్టుకోండి. ఈ పరాభవ నామ సంవత్సరంలో భారతదేశంలో కనిపించేటటువంటి గ్రహణాలు లేవు. చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఈ సంవత్సరం భారతదేశంలో ఎక్కడా కూడా సంభవించే అవకాశం లేదు. మీడియాలో మీరు చూస్తే కనుక పట్టించుకోనక్కర్లేదు. శ్రీ పరాభవ నామ సంవత్సర పుష్య శుక్ల షష్ఠి గురువారం రేవతి నక్షత్రం శివయోగం వణిజకరణం వృశ్చిక లగ్న శుభ సమయాన జనవరి 14వ తేదీ 2027వ సంవత్సరం రాత్రి 2:56 సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. రాత్రి ప్రవేశం కాబట్టి మరునాడు అనగా జనవరి 15వ తేదీ శుక్రవారం నాడు సంక్రాంతి పండుగ. ఇంతవరకు శ్రీ పరాభవ నామ సంవత్సరము ప్రపంచవ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఏ విధంగా ఉండబోతోంది, ప్రజలకు కలిగేటటువంటి శుభాశుభాలు ఏమిటి అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇంతటితో ఈ యొక్క శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం పూర్తవుతూ ఉన్నది. ఓం శాంత పృథివీ శివమంతరిక్షం ద్యౌర్నో దేవ్యభయన్నో అస్తు శివాదిశ ప్రదిశ ఉద్దిశో న ఆపో విద్యుత పరిపాంతు సర్వతః శాంతి శాంతి శాంతి. మన హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యుల కోసం మేషాది రాశి ఫలాలు కూడా అందుబాటులో ఉంటాయి. తప్పక వినండి. స్వస్తి.